వీడియో ఎక్స్‌పోర్టింగ్ అయితే చిన్న ప్రాబ్లమ్ ఉంది. దాని సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఫుల్‌గా చూడడానికి ప్రయత్నించండి ప్లీజ్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ నడుస్తున్న ఉండిపోవచ్చుగా అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. గుండె చప్పుడంతా గంట కొట్టెనంట నువ్వు ఏమైపోతానే ఎప్పుడు వెంట నీడలా నువ్విలా డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 135 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు టోటల్ అయితే 6 గ్రూప్స్ అయితే ఉంటాయి. మీరు స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లాస్ట్ వరకు అయితే కట్ చేసుకోండి. లాస్ట్కి వచ్చి 21.14 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఈ ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. గ్రూప్స్ కిందికి అయితే జరుపుకోండి ఈ ఫోటోని. గ్రూప్ కిందికి జరుపుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో బ్లర్ అని సెర్చ్ చేయండి. వన్ 160 అయితే చేసుకోండి. 170 లేదా 160 చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సాచురేషన్ మీద క్లిక్ చేసి -100 అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఎడిట్ గ్రూప్లో వెళ్ళి స్టార్టింగ్ వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్రోమాకి వీడియో ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ చేసి కిందికి అయితే జరుపుకోండి. ఇలా లోపలికి అయితే వస్తుంది క్రోమాకి ఎఫెక్ట్. తర్వాత ఫోటో అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలాగే సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ వచ్చి. తర్వాత ఈ వీడియో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వచ్చి కట్ చేసుకొని ఫోటోని అయితే కింది జరుపుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి 2 ఫింగర్స్తో కరెక్ట్గా జూమ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి.
ఇక్కడ స్టార్టింగ్ మీరు కిందకి జరిపితే ఇక్కడ టెంప్లెట్ వీడియో డిసేబుల్ ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి కీ యానిమేషన్ మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా మీకు కూడా వస్తే ఎక్స్పోర్ట్ అయినవి అని ఉంటుంది, దాని మీద ట్యాబ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.